అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ ను ఓకే చేస్తున్నాడు. ఇప్పటికీ కాంతార ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్న రిషబ్ మరోవైపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పాత్రలో రాబోతున్న ఒక సినిమాలో నటించబోతున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ ను రిషబ్ శెట్టి చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ తో కలిసి రిషబ్ ఒక భారీ చారిత్రక చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆంధ్ర భోజుడు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పానిపట్, జోధా అక్బర్, మొహెంజదారో, లగాన్ వంటి హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవారికర్ శ్రీకృష్ణ దేవరాయలు బయోపిక్ తీస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చి దానిలా ఈ అని పళ్ళికిలించుకో, అర్థమైందా? ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టిగాని కొట్టిగాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగానే కదా మాట్లాడుతున్నా. మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడ. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? హాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ మ్యాన్ సినిమాలోని పలు సన్నివేశాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కత్తిరించడంపై పలువురు సినీ ప్రముఖులు తప్పుపడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న ముఖ్యమైన 33 సెకండ్ల ముద్దు సన్నివేశాన్ని ఇండియన్ వర్షన్ లో కట్ చేయించింది సెన్సార్ బోర్డ్. దీంతో ఈ విషయంపై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్ మ్యాన్ సినిమాలో ముద్దు సన్నివేశం తొలగించారని తెలిసింది. ఏం దిక్కుమాలిన చర్యేది? మనల్ని థియేటర్కి రమ్మని, పైరసీని ఎంకరేజ్ చేయొద్దని సెన్సార్ వాళ్ళు కోరుతారు. కానీ వాళ్లేమో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. థియేటర్కు వెళ్లే అనుభవాన్ని ఎందుకు ఇంత దారుణంగా మారుస్తారు? మేము ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్ని నిర్ణయించుకోనివ్వండి. మా సమయంతో, మా డబ్బుతో ఏం చాలో మేము డిసైడ్ అవుతాము అంటూ శ్రేయ రాసుకొచ్చింది. ఈ విషయంపై తాజాగా తన వంతు గొంతు కలిపాడు టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్. సెన్సార్ తీసుకున్న ఈ నిర్ణయంపై తరుణ్ స్పందిస్తూ, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో విలువలు నేర్పించాలనే పేరుతో సినిమాలను సెన్సార్ చేయటం కాలం చెల్లిన పద్ధతిగా, హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇది కళను నియంత్రించడానికి, నైతిక ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి చేసే ఒక తప్పుడు ప్రయత్నం. సమాజానికి కథల నుంచి రక్షణ కావాలన్నట్లుగా ఉంది. ఇది సంస్కృతిని కాపాడటం కాదు, వ్యక్తిగత అహంభావాలను పెంచి పోషించడమే. ఇది నిజంగా బాధాకరమంటూ తరుణ్ రాసుకొచ్చాడు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చి దానిలా ఈ అని పళ్ళికిలించుకో, అర్థమైందా? ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టిగాని కొట్టిగాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగానే కదా మాట్లాడుతున్నా. మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడ. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులను పంపించకుండా తనను మోసం చేశారంటూ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ముందే చెల్లించినా తను ఆర్డర్ చేసిన దుస్తులను ఇప్పటి వరకు పంపలేదని మండిపడ్డారు. ఈ మేరకు యాంకర్ తాజాగా ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
దాదాపు నెల రోజుల క్రితం ట్రబుల్ ఇండియా అనే క్లోతింగ్ వెబ్సైట్లో కొన్ని దుస్తులకు అనసూయ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టింది. ఆ దుస్తులకు సంబంధించిన మొత్తాన్ని ముందే చెల్లించింది. అయితే నెల రోజులు గడిచినా తను ఆర్డర్ పెట్టిన దుస్తులు రాలేదని, ఈ విషయంపై సదరు వెబ్సైట్ నిర్వాహకులను సంప్రదించినా స్పందన లేదని ఆరోపించింది. అటు ఆర్డర్ పెట్టిన దుస్తులు పంపించకుండా, ఇటు తను చెల్లించిన డబ్బులు రీఫండ్ చేయకుండా మోసం చేశారని అనసూయ చెప్పింది. సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి డబ్బులు కాజేస్తున్నారని ట్రబుల్ ఇండియా వెబ్సైట్ నిర్వాహకులపై మండిపడింది. ఈ విషయంపై తాను స్పందించకూడదని అనుకున్నానని, కానీ మిగతా వారు తనలాగా మోసపోవద్దని చెప్పేందుకే ఈ పోస్ట్ చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా అవుతుండగా అది చూసిన నెటిజన్లు అయ్యో పాపమని కామెంట్స్ చేస్తున్నారు. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాన్ని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు. క్రైమా లేక సివిలా? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తున్నాడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణ వార్త తెలిసి నిర్మాత దిల్ రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తమ సంస్థల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారని, ఆయన లేని లోటు భర్తీ కానిదని పేర్కొన్నారు. కోటా శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. మరణించారని ఇప్పుడే న్యూస్ రావడం జరిగింది. నేను యుఎస్ లో ఉన్నాను. సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మా సంస్థలో బొమ్మరిల్లు, మహర్షి, బృందావనం ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సీతమ్మ వాటిలో సినిమాలు లాంటి సినిమా కూడా. సో వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తాను. విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కోటా శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. సినిమా పట్ల ఆయనకున్న ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. తన అద్భుతమైన ప్రదర్శనలతో కొన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో ముందుండటమే కాకుండా పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి అని ప్రధాని మోదీ పోస్ట్ పెట్టారు. కోటా శ్రీనివాసరావు 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచి 5 ఏళ్లు ఎమ్మెల్యేగా సేవలందించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కీలక పాత్రలో నటించిన చిత్రం కేడీ ది డెవిల్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొచ్చిన్లో జరిగిన ఓ కార్యక్రమంలో శిల్పా శెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివిధ భాషా చిత్రాల్లో నటించానని చెప్పినామే మలయాళ చిత్ర పరిశ్రమలో వర్క్ చేయాలంటే మాత్రం భయపడ్డారని అన్నారు. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించారు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు వివిధ భాషల్లో యాక్ట్ చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడలో విభిన్నమైన చిత్రాల్లో నటించారు. అయితే మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేయడానికి మాత్రం నేనెంతో భయపడ్డా. అందుకే ఆ పరిశ్రమ నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని అంగీకరించలేకపోయా. వ్యక్తిగతంగా నాకు మలయాళ చిత్ర పరిశ్రమ అంటే గౌరవం ఉంది. మలయాళీ చిత్రాలు చూస్తూ ఉంటారు. భావోద్వేగాలను ఎంతో చక్కగా స్క్రీన్ మీదకు తీసుకొస్తారు. అక్కడి వారు వర్క్ చూసి ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను. ఆ పరిశ్రమలో ఏదైనా సినిమా అంగీకరిస్తే నా పాత్రకు సరైన న్యాయం చేయలేనేమో అని అనిపిస్తుంది. అందుకే ఇప్పటి వరకు అక్కడ సినిమా అంగీకరించలేదు. భవిష్యత్తులోనైనా ధైర్యం తెచ్చుకొని యాక్ట్ చేస్తానేమో చూడాలి. జీవితంలో తప్పకుండా ఒక మలయాళ సినిమా అయినా చేస్తాను. ఆ చిత్ర పరిశ్రమకు సంబంధించి అగ్రనటుడు మోహన్ లాల్ అంటే నాకెంతో ఇష్టం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప నటుల్లో మోహన్ లాల్ ఒకరు. ఆయన అద్భుతంగా నటిస్తారు. ఆయనతో కలిసి వర్క్ చేయాలని ఉంది. అవకాశం వస్తే తప్పకుండా వర్క్ చేస్తాను అని తెలిపారు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో, అర్థమైందా?
ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగాలే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? తమిళంలో ఘన విజయం సాధించిన DNA మూవీ తెలుగులో మై బేబీ పేరుతో విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 18న గ్రాండ్గా విడుదల కానుంది. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేష్ కొండేటి SK పిక్చర్స్ బ్యానర్పై ఈ మై బేబీని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. అథర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్కి నెల్సన్ వెంకటేషన్ దర్శకుడు. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందిన భావోద్వేగపూరిత కథాంశమిదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారికారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఒక మంచి కథ అందరికీ చేరాలి అనేది తన SK పిక్చర్స్ ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగానే తాను విడుదల చేస్తున్న మై బేబీ లాంటి మంచి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ జూలై 18న థియేటర్స్లో చూసి విజయవంతం చేయాలని నిర్మాత సురేష్ కొండేటి కోరారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని, మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో, అర్థమైందా? ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సరి చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగాలే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? తమిళనాడు రాష్ట్రంలో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డ్ కస్టోడియల్ డెత్ సంచలనం రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం చెన్నైలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుంచి తమకు కావాల్సింది సారీ కాదని, న్యాయమని అన్నారు. నిరసన కార్యక్రమంలో నటుడు విజయ్ నల్ల చొక్కా ధరించారు. చేతిలో సారీ కాదు, మాకు న్యాయం కావాలి అని రాసిపెట్టి ఉన్న ప్లకార్డును పట్టుకున్నారు. అనంతరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీవీకే శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎక్కువగా సారీ అనే సమాధానమే వినిపిస్తుందని విమర్శించారు. అన్నా యూనివర్సిటీ కేసు నుంచి అజిత్ కుమార్ కేసు వరకు డీఎంకే పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాలని ప్రశ్నించారు. కోర్టులే జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయని, అలాంటప్పుడు ప్రభుత్వంతో పనేముంది, ముఖ్యమంత్రితో అవసరమేముందని విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడు అజిత్ కుమార్ పేద కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. ఈ ఘటన అనంతరం సీఎం సారీ చెప్పారని అన్నారు. డీఎంకే పాలనలో ఇప్పటి వరకు 24 మంది కస్టడీలో మరణించారని, వారందరికీ కూడా క్షమాపణలు చెప్పారని డిమాండ్ చేశారు. అజిత్ కుమార్ కుటుంబానికి ఇచ్చినట్లే ఆ బాధిత కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలన్నారు. కాగా శివగంగ జిల్లా తిరుపువనం సమీపంలోని మడపురంలో భద్రకాళి అమ్మన్ ఆలయానికి ఇటీవల వచ్చిన 2 మహిళా భక్తుల నగలు పోయాయి. ఈ కేసులో ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న అజిత్ కుమార్తో సహా పలువురిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో అజిత్ను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. దాంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తుంది. అజిత్ ఒంటిపై 44 గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోలీస్ కస్టడీలో అతడు తీవ్రమైన హింసకు గురైనట్లు వైద్యులు తెలిపారు. గుండె, కాలేయం లాంటి అంతర్గత భాగాల్లో తీవ్ర రక్తస్రావమైనట్లు వెల్లడించారు. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో,
నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు. క్రైమా లేక సివిలా? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తుండడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. ఇక్కడ క్రైమ్ జరిగింది. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. కోటా శ్రీనివాసరావు మృతితో సినీ పరిశ్రమకు తీరని లోటు జరిగిందని నటుడు తనికెళ్ల భరణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సామాన్య కుటుంబంలో జన్మించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన కోట అసాధారణ వ్యక్తి అన్నారు. సినిమాలకు ముందు నాటకాల ద్వారా తమకు సుదీర్ఘ అనుబంధం ఉందని, ఎన్నో నాటకాల్లో కలిసి నటించామని గుర్తు చేసుకున్నారు. కోట ఆత్మకు శాంతి, ఆయన కుటుంబానికి ధైర్యం ప్రసాదించారని భగవంతుని ప్రార్థిస్తున్నారని తనికెళ్ల భరణి తెలిపారు. అలాంటి కోట శ్రీనివాసరావు వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. ఆయన మనశ్శాంతి, పరమేశ్వరుడు ఆ కుటుంబానికి మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయి. ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కోటా శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ నాటక రంగాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు భాష, యాసపై ఆయనకున్న పట్టు, నటనా నైపుణ్యం ఆయనను ప్రత్యేకంగా నిలిపాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలోనూ ఆయన తన ముద్ర వేశారని చంద్రబాబు, వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. చిరంజీవి, ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, రవితేజ తదితరులు ఆయన విలక్షణ నటన, పాత్రలకు ప్రాణం పోసే తీరును కొనియాడారు. ప్రాణం ఖరీదు నుంచి సర్కార్, శివ, గాయం వంటి చిత్రాల వరకు ఆయన నటన తెలుగు సినిమాలకు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కోటా మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అందరూ అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ధైర్యం లభించాలని ప్రముఖులు ప్రార్థించారు. కోటా ఇక లేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. కోటా మృతిపై పలువురు ప్రముఖులు ఎమోషనల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రెస్ నోట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన శ్రీ కోటా శ్రీనివాసరావు గారు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష, యాసలపై ఆయనకు మంచి పట్టుంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్గా, ఓ మధ్యతరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు. 1999 నుండి 2004 మధ్య శాసనసభ్యుడిగా సేవలందించారు. శ్రీ కోటా శ్రీనివాసరావు గారితో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలున్నాయి. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ప్రాణం ఖరీదుతోనే శ్రీ కోటా గారు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. నా మొదటి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత గోకులంలో సీత, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో కలిసి నటించాం. శ్రీ కోటా శ్రీనివాసరావు గారు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. శ్రీ కోటా శ్రీనివాసరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు. ఒక శకం ఈరోజు ముగిసింది. నాకు ఆయనకి ఉన్న ఆత్మీయత ఎన్నో సందర్భాల్లో, ఎన్నో చిత్రాల్లో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దక్కడంతో మా అనుబంధాన్ని
అందరికీ వ్యక్తం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మహానుభావుడితో అంతటి మహనీయుడైనటువంటి నటుడితో పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు ఆయన లేకపోవడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక తీరని లోటు. మరి కుటుంబానికి నా సానుభూతులు. ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని చూపు మనందరి మీద ఉండాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. యాక్టింగ్ ఇండస్ట్రీకి, నటనకి ఒక నిలువెత్తు రూపం కోటా శ్రీనివాసరావు గారు. ఒకళ్ళే కోటా శ్రీనివాసరావు గారు. ఇంకో కోటా శ్రీనివాసరావు గారు మళ్ళీ పుట్టరు, మళ్ళీ రారు. అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు మనకి ఉన్న మాధ్యమాల్లో ఆయన మనకి మిగిల్చి వెళ్ళిపోయినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు, చిత్రాలు ఉన్నాయి. లెట్స్ సెలబ్రేట్ కోటా శ్రీనివాసరావు గారు. అందరికీ నా విజ్ఞప్తి, బాధపడకుండా ఎంతైతే మనల్ని ఆయన రంజింపజేశారో, ఒక కారణంతో చేశారు, మనం దాన్ని, ఆ పాత్రల్ని, ఆయన మనకిచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకవైపు రచయితగా కలం బలం చూపిస్తూనే మరోవైపు నటుడుగా అందర్నీ అలరిస్తున్న తనిగళ్ల భరణి 1984 జూలై 14న సికింద్రాబాద్లో జన్మించారు. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి, విఖ్యాత రచయిత విశ్వనాథ సత్యనారాయణ వంటి వారు తనిగళ్ల భరణికి బంధువులు. అలా భరణి ఇంట్లోనూ సరస్వతీదేవి కటాక్షం పుష్కలంగా ఉండేది. చిన్నతనంలోనే భరణి తెలుగు, ఇంగ్లీష్, హిందీ సాహిత్యంలో మంచి ప్రవేశం సంపాదించారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలు, కవితలు రాస్తూ సాగారు. డిగ్రీ పూర్తయ్యాక నటుడు రాళ్లపల్లి చెంత చేరారు భరణి. ఆయన సలహాలు, సూచనలు పాటించారు. చిత్రసీమలో అడుగుపెట్టారు. చెన్నై చేరి తొలిగా సుమన్ హీరోగా రూపొందిన కంచు కవచంకు మాటలు రాసేశారు. తొలి చిత్రంలోనే తనదైన మార్క్ కనబర్చారు భరణి. కా భాషతో కబడ్డీ ఆడేశారు అంతకు ముందు ఎందరో రచయితలు. భరణి కూడా ఆ బాటలోనే పయనించిన తనదైన బాణి పలికిస్తూ జా భాష కనిపెట్టేశారు. లేడీస్ టైలర్లో పెట్టేశారు. ఇంకేముంది, జనం భరణి రాసిన జమజచ్చకు జేజేలు పలికారు. అదే సినిమాలో ఓ చిన్న పాత్రలోనూ భరణి కనిపించి ఆకట్టుకున్నారు. తర్వాత వంశీ దర్శకత్వంలో రూపొందిన కొన్ని చిత్రాలకు మాటలు పలికిస్తూనే నటునిగాను అలరించారు. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం శివాకు కూడా భరణి మాటలే భలేగా పేలాయి. ఇక అందులో నానాజీ పాత్రలో ఆకట్టుకున్నారు భరణి. అటుపై నట రచయితగా సాగిన భరణికి అభినయం పరంగానే అవకాశాలు అధికమయ్యాయి. దాంతో సినిమా రచనకు బాయ్ బాయ్ చెప్పాల్సి వచ్చింది. వందలాది చిత్రాలలో తనిగళ్ల భరణి తనదైన బాణి పలికిస్తూ నటించారు. అయితే తనకు అన్నం పెట్టిన రచనను మాత్రం వదులుకోకుండా ఆట కథరా శివ అంటూ పాటలు రాస్తూ భక్తి పారవస్యం చెందారు. ఆపై మెగాఫోన్ పట్టి సిరా అనే లఘు చిత్రం రూపొందించారు. కేవలం 2 పాత్రలతోనే మిథునం చిత్రం తెరకెక్కించి అలరించారు. ఈ సినిమా ద్వారా ఉత్తమ మాటల రచయితగా నందిని సొంతం చేసుకున్నారు భరణి. అంతకుముందు బెస్ట్ విలన్గా సముద్రం సినిమాతోనూ, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నువ్వు నేనుతోనూ నంది అవార్డ్స్ అందుకున్నారాయన. నేడు నటునిగా తనదైన బాణి పలికిస్తూ అందరినీ అలరిస్తున్న తనిగళ్ల భరణి కలం బలం తెలియాలంటే ఓ 3 దశాబ్దాలు పైగా వెనక్కి వెళ్ళాలి. జనబాహుళ్యంలో ఉన్న పదాలతో పసందైన సంభాషణలు రాసి ఆకట్టుకున్నారు భరణి. ఇక నటనలో అడుగుపెట్టాక తనకు లభించిన ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశించాలని తప్పించారు. ఇప్పటికీ ఆ తపనతోనే సాగుతున్నారాయన. అందుకే భరణి అభినయం జనానికి మొహం మొత్తలేదు. ఆయన కామెడీ చూసినా, సెంటిమెంట్ పండించినా, విల్లనిజం ప్రదర్శించినా జై కొడుతూనే ఉన్నారు జనం. ఇప్పటికీ నటునిగా బిజీగా సాగుతున్న తనిగళ్ల భరణి మరెన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషిస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా తనదైన పంధాల సాగాలని కోరుకుంటూ సంతోషం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చిదాన్లా ఈ అని పళ్ళికిలించుకో, అర్థమైందా? ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను.
దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సెర్చ్ చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగాలే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? ఛాయాగ్రాహకుడిగా కేకే సెంథిల్ కుమార్ ప్రతిభ గురించి, తన శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రాజమౌళి ఆస్థాన టెక్నీషియన్గా సై, ఛత్రపతి నుంచి మొదలు బాహుబలి, RRRల వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. ఇప్పుడైనా కిరీటి హీరోగా పరిచయం అవుతున్న జూనియర్ సినిమాకు ఛాయాగ్రహణం అందించారు. ఈ సందర్భంగా సెంథిల్ కుమార్ మాట్లాడుతూ మహేష్ బాబు రాజమౌళి సినిమా చేయకపోవడానికి కారణం గురించి వెల్లడించారు. రాజమౌళి ఈసారి కొత్తగా ప్రయత్నించాలనుకున్నారు. గతంలోనూ ఇది జరిగింది. నేను ఆయనతో సై నుంచి కలిసి ప్రయాణిస్తున్నా. మధ్యలో విక్రమార్కుడు, మర్యాదరామన్న సినిమాలు చేయలేదు. ప్రతి ప్రయాణంలోనూ ఇలాంటి గ్యాప్లు సాధారణమే. మాకిదే తొలిసారైతే కాదు. దీనికి ఎవరూ షాక్ అవ్వాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ చెప్పారు. మహేష్ సినిమా తర్వాత మరో కథ కుదిరితే మళ్లీ కలిసి పనిచేస్తాం. బాహుబలి లాంటి జాన్రాలో సాగే సినిమా స్వయంభూ. 1000 ఏళ్ల క్రితం నాటి రాజుల కథతో ఫిక్షనల్ చిత్రంగా ముస్తాబు చేశాం. కొంత ప్యాచ్ వర్క్ మినహా మిగిలిన చిత్రీకరణ అంతా పూర్తయింది. ఈ ఏడాది చివరిలో థియేటర్స్లోకి వచ్చే అవకాశం ఉంది. ది ఇండియన్ హౌస్ స్వాతంత్ర్యం పూర్వం జరిగే కథతో రూపొందుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది. భవిష్యత్తులో దర్శకత్వం వైపు వెళ్లాలనే ఆలోచన ఉంది. కాకపోతే అన్నీ కుదరాలి. నేనైతే కొన్ని కథలపై పనిచేస్తున్నా. నిజానికి మేము ఆ చిత్రం ప్రారంభించిన నాటికి బిగ్గెస్ట్ హిట్ అంటే మగధీర. కానీ బాహుబలి చిత్రాలు ఆ రికార్డును బద్దలు కొట్టాయి. ఆ తర్వాత చాలా మంది ఇలాంటి ప్రయత్నాలు చేశారు. అందులో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ పరాజయాలకు కారణాలేంటో తెలుసుకోవాలి. అన్ని చిత్రాలు బాహుబలి కాలేవు. ఏ సినిమాని ఎలా తీయాలో అలా తీయగలిగితేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. బలమైన కథ, ఎమోషన్ లేనప్పుడు ఎంత పెద్ద వరల్డ్ బిల్డింగ్ ఉన్నా ఏం లాభం? కథ బలంగా ఉన్నప్పుడు ఎలాంటి వరల్డ్ బిల్డింగ్ చూసినా ప్రేక్షకులకు నచ్చేస్తుంది అని చెప్పారు. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వల్లే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇలా చూడు, అక్కడికి వెళ్ళాక పిచ్చి దానిలా ఈ అని పళ్ళికిలించుకో. అర్థమైందా? ఆడదాని కోసం ఇలా సిగ్గుగా లేదు. నన్ను అలా తిడితే ఊరుకోను. దివ్యాని మీరు తిట్టి గాని కొట్టి గాని సెర్చ్ చేయలేరు. ఇదిగో ఆంటీ, నేను ఎలా మాట్లాడుతున్నాను? బాగాలే కదా మాట్లాడుతున్నా. నేను మెంటల్లా కనపడుతున్నానా? తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఇక్కడ క్రైమ్ జరిగింది. మళ్ళీ మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నారు? సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.